శాసన మండలిలో తిరుమల లడ్డూపై లఘు చర్చకు సిద్ధమంటూ బీఏసీలో ఓకే చెబుతారు. తీరా విపక్షం చర్చకు సిద్ధమయ్యే సమయంలో అధికార పక్ష నేతలు ఫేక్ డాక్యుమెంట్లతో రచ్చకు దిగుతారు. ఏకంగా మండలి చైర్మన్నే తప్పుదోవ పట్టిస్తారు. లడ్డూపై చర్చకు సిద్ధమంటూ రన్నింగ్ కామెంటరీ చేస్తుంటారు. ఇక మొదలెడదామా అని విపక్షం సవాలు విసిరితే వెంటనే పలాయనం చెత్తగిస్తారు. అసెంబ్లీలో ఏకపక్షంగా గంటల కొద్దీ లడ్డూపై చర్చ పేరుతో అబద్ధాలు వల్లివేసిన కూటమి నేతలు మండలిలో చర్చకు రమ్మంటే ఎందుకింతలా భయపడుతున్నారు? ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి, నిజాలు బయట పెడుతుంది కాబట్టి. అందుకే చర్చకు సిద్ధమంటూనే నైస్గా ఎస్కేప్ అవుతున్నారు. 2 ఏళ్లుగా తిరుమల లడ్డూపై ఇంతలా రాద్దాంతం చేస్తున్న చంద్రబాబు అండ్ గ్యాంగ్ దానిపై చర్చకు సిద్ధమా అని అంటే ఎందుకింతలా వణికిపోతున్నారు? జంతువుల కొవ్వు ఆరోపణలపై చర్చిద్దాం రమ్మంటే ఎందుకంత భయం? లడ్డూల్లో కల్తీ నెయ్యిపై చర్చిద్దాం రమ్మంటే ఎందుకంత బెదురు? హెరిటేజ్కు ఇందాపూర్కు ఉన్న లింకులు బయటపడతాయని భయమా? హెరిటేజ్కు బోలేబాబాకున్న బంధం బయటపడుతుందని భయమా? వైష్ణవి డైరీకి సంగం డైరీకి ఉన్న అనుబంధం బయటకొస్తుందన్న భయమా? నాడు రిజెక్ట్ అయిన ఇందాపూర్ డైరీకి ఇప్పుడు భారీ ధరకు టెండర్ కట్టబెట్టిన విషయం తెలిసిపోతుందన్న భయమా? బాబు హయాంలో కల్తీ కుట్ర జరిగిందన్న విషయం వెలుగులోకి వస్తుందన్న భయమా? అందుకేనా ఏకంగా మండలి చైర్మన్ను తప్పుదోవ పట్టించే స్థాయికి దిగజారారు? అందుకేనా మండలిలో చైర్మన్కు తెలియకుండా కెమెరాలు, మైకులు అధికార పక్షానికి అనుకూలంగా పనిచేసేలా చేస్తున్నారు? అసలు లడ్డూపై చర్చను అధికార పక్షమే అడ్డుకోవాలని చూడటం, సెక్రటరీ జనరల్ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి పంపిన ప్రతిని చూపించి మంత్రి పయ్యావుల కేశవ్ చర్చను తప్పుదోవ పట్టించడంపై మండలి చైర్మన్ మోషన్ రాజు నిన్న ఇవాళ ఏ విధంగా స్పందించారో ఒకసారి చూద్దాం. To request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the secretariat. ఎవరు రాశారు అధ్యక్ష? మీ దగ్గర నుంచి, కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ హియర్, ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ ఇది. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడకుండా చదవకుండా రాంగ్ అని ఎట్లా అంటారు? మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు. నా పర్మిషన్ చేసినటువంటి స్టేట్మెంట్ కాదు. నిన్నటి రోజు లడ్డూ ప్రసాదం షార్ట్ డిస్కషన్ సందర్భంగా సభ పునఃప్రారంభమైనప్పుడు క్వశ్చన్ అవర్ను డీమ్డ్ చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు రూల్స్కి విరుద్ధంగా క్వశ్చన్ అవర్ను జరిపించాలని అడిగి లడ్డూ ప్రసాదం చర్చను అడ్డుకునే ప్రయత్నం చేయడం విచారకరం. అదే సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నాపై కొన్ని సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. షార్ట్ డిస్కషన్ కొరకు ప్లీజ్ జరిపే సన్నాహక చర్యల్లో భాగంగా సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి షార్ట్ డిస్కషన్ టాపిక్పై నోట్స్ కొరకు పంపినటువంటి ప్రతిని చూపించి స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికే ప్రయత్నం చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవటం మంచి సాంప్రదాయం కాదు. సభా గౌరవాన్ని కాపాడవలసినటువంటి ఇరు పక్షాల సభ్యులు పెంపొందే గౌరవం, సభ గౌరవం పెంపొందే విధంగా ఇరు పక్షాలు నడుచుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive. తిరుమల లడ్డూపై షార్ట్ డిస్కషన్ బీఎస్సీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. 26వ తారీఖున ఈ అంశంపైన చర్చిద్దామని. నిన్న బిజినెస్కి సంబంధించినటువంటి అంశాన్ని, ఇది మండలికి సంబంధించినటువంటి అంశంలో కూడా దీన్ని పొందుపరిచారు. ఈరోజు లడ్డూ అంశంపైన షార్ట్ డిస్కషన్, లఘు చర్చ ఉంటుంది అని పేర్కొన్నారు. కానీ తీరా చర్చ ప్రారంభం కావడానికి ముందు పయ్యావుల కేశవ్ గారు చర్చ కాదు, మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు అని అంటారు. మంత్రి గారు స్టేట్మెంట్ విషయం నాకు తెలియదని చైర్మన్ గారు అంటారు. చైర్మన్ గారికే తెలియకుండా ఎలా ఇలాంటి కాపీని మండలిలోకి తీసుకొచ్చారు? ఎవరు పంపారు? ఎలా పంపారు? దీని వెనుక ఉన్నది ఎవరు? బీఏసీలో తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడ ఈ నిర్ణయం ఎలా వెలువడింది? మినిస్టర్ గారి స్టేట్మెంట్ ఇస్తారు ముందుగా, అలాగే కొన్ని కాపీలు మేము ఇచ్చేస్తాం. మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఏం లేదు సార్, సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. షార్ట్ డిస్కషన్ అంటే విపక్షం చర్చను ప్రారంభిస్తుంది, ప్రభుత్వం దానిపైన సమాధానం చెప్పుకుంటూ పోతుంది. అలా కాకుండా మినిస్టర్ గారి స్టేట్మెంట్తో స్టార్ట్ చేస్తే మినిస్టర్ గారు తను చెప్పాల్సిందంతా చెప్పేస్తారు.
ఎలా వైఎస్ఆర్సీపీని ఇరికించాలో, వాళ్ళపైన ఏ ఆరోపణలు చేయాలో ఇవన్నీ కూడా చేసేస్తారు. ఆ తర్వాత వీళ్ళకు మాట్లాడే అవకాశం రాదన్నది ఇక్కడ వైఎస్ఆర్సీపీ చెబుతున్న మాట. అదే కాకుండా కొన్ని కాపీలు ఇస్తారట సమాధానంగా. ఆ కాపీలు ఇచ్చేసాం, మీకు చదువుకోండి అయిపోయిందన్నట్టుగా ఉంది వీళ్ళ తీరు చూస్తే. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫోన్ కాల్ వస్తే అవతల వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు మనకేదన్నా క్వశ్చన్ ఉంటే రేజ్ చేస్తే అవతల వ్యక్తి నుంచి సమాధానం వస్తుంది, యువతల వైపు నుంచి మనము క్వశ్చన్ వేస్తాము, అవతల నుంచి సమాధానం వస్తుంది, రెండు వైపుల నుంచి ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది, ఒక చర్చ జరుగుతుంది. అలా కాకుండా వాయిస్ రికార్డ్ చేసి వాయిస్ మెయిల్ పంపించేస్తే మీరు వాళ్ళతో ఏం మాట్లాడతారు? వాయిస్ వింటూ ఉండడమే తప్పిస్తే ఏమన్నా ఉంటుందా? సేమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తారనేది కూడా ఇలాంటిదే. వెరీ సింపుల్. వాయిస్ రికార్డు పెట్టేసి మీరు వినండి చాలంటే మనం అడగడానికి ఏముంది వాయిస్లో? ఇప్పుడు మాట్లాడడానికి ఏమున్నది కదా. సేమ్ అదే చేస్తున్నారు. చాలా విషయాలు బయటకు వస్తాయి. ఒకవేళ చర్చ జరిగితే చాలా విషయాలు బయటకు వస్తాయి అనేటటువంటి భయం ఉంది. నేను సింపుల్గా కొన్ని అంశాలు ఎక్కువ తీసుకొని సింపుల్గా కొన్ని అంశాలు మాత్రమే చెబుతాను. ఒక్కసారి కొన్ని విషయాలు మీకు స్క్రీన్ పైన చూపిస్తా. దీనికి సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అందుకే చర్చ నుంచి పారిపోతున్నారు వీళ్ళు అని చెబుతున్నది. ఒకసారి చూడండి. టెండర్లు ఖరారైంది, నెయ్యి సప్లై మొదలైంది, ట్యాంకర్లు రిజెక్ట్ అయింది, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు మళ్ళీ టీటీడీలోకి వచ్చింది. అన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగితే వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? ఈ విషయం బయటకు వస్తుంది. మీరు చూస్తే క్లియర్గా కనిపిస్తుంది సార్. జూలై 23న 2024 ఎన్డీడీబీ రిపోర్ట్ రిసీవ్డ్. జూలై 25th 4 tankers were sent back. 27th July, rejected 4 tankers parked near a stone crusher in Srikalahasti. ఎవరు పార్క్ చేసి పెట్టింది? ఎవరి హయాంలో జరిగాయి ఇవన్నీ? ఆగస్టు and September 2024, secretly resupply of the rejected 4 tankers back to TTD at 4 AM. సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారి ఆధ్వర్యంలో వేసినటువంటి టీటీడీ అధికారుల పర్యవేక్షణలోనే ఇది జరిగింది. నెక్స్ట్, ఆరోపణలున్న 4 నెయ్యి ట్యాంకర్లను జూలై 25, 2024న టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారని మే 5న 2025న దాఖలు చేసినటువంటి మొదటి ఛార్జ్ షీట్లో సిబిఐ స్పష్టంగా చెప్పిన అంశం. కాబట్టి ఇక్కడ శిక్ష ఎవరికి పడుతుంది? దోషులెవరు? తప్పు చేసింది ఎవరు? కల్తీ నెయ్యి దొరికింది ఎక్కడ మీకు? ఎవరు పంపారు లోపలికి? ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి మనం దొరికిపోతాం. కాబట్టి వెనకున్నారు చూడండి, మనం దొరికిపోతాం కాబట్టి చాలా జాగ్రత్తగా వెనకుండిపోయారు. అసలు వీళ్ళు కనపడట్లేదు. విషయం అదే. నేనైనా ఇక్కడ ఫోటోలు వేసి చూపిస్తున్నా, అసలు వీళ్ళు కనపడట్లేదు. నెక్స్ట్ ఒకసారి చూడండి. జూలై 25, 2024 రిజిస్టర్ చేసిన 4 ట్యాంకర్లను డైవర్ట్ చేసి జూలై 27న శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ వద్ద పార్క్ చేశారని సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ 6/5/2025 పేజ్ నెంబర్ 64 చూసుకోవచ్చు. ఇది మనది కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ చూపిస్తున్నాను సార్. ఇది మన చేతిలో ఉన్న మనం తయారు చేసుకున్న డాక్యుమెంట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చూపించినటువంటి సొంత డాక్యుమెంట్ కాదు. ఇది సిబిఐ ఛార్జ్ షీట్కి సంబంధించింది. ఇది మనం తయారు చేసుకున్న డాక్యుమెంట్ కాదు. ఆ తర్వాత 4 ట్యాంకర్లు కూడా దొడ్డిదారిలో తిరిగి మళ్ళీ టీటీడీలోకి వచ్చాయని, వాటిని లడ్డూ ప్రసాదంలో వాడారని కూడా సిట్ మొన్న తాజాగా దాఖలు చేసిన సిట్ ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 23/01/26 పేజ్ నెంబర్ 44. ఇంక ఎంతకంటే ఏం కావాలి? ఎవిడెన్స్ దొరుకుతామా లేదా? భయమా కాదా? నెక్స్ట్, 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ నెయ్యిలో లేదని NDRI తేల్చి చెప్పిన సోర్సు సిట్ ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 23/01/2026 పేజ్ నెంబర్ 210. బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్, అంటే కొవ్వు, పంది కొవ్వు, లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 4 శాంపిల్స్, ఎక్కడా కూడా దొరకలేదని. నెక్స్ట్, ఇది చాలా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో స్వచ్ఛమైన నెయ్యితో లడ్డు ప్రచారంలో బయటపడ్డ డొల్లతనం. ఇదంతా సిబిఐ ఛార్జ్ షీట్దే. నెక్స్ట్, ఇది ప్రైమరీ డైరీ అంట. ఇందాపూర్ డైరీ రూపంలో బయటపడ్డ ఇది అసలు విషయం. దీనికోసమే ఈ తతంగం అంతా. మనం అటు తిప్పి ఇటు తిప్పి లేని కొవ్వుని లడ్డూలకు పూసి ఆరోపణలు చేసి వైఎస్ఆర్సీపీ మీదకి నెడితే అది అటు తిరిగి ఇటు తిరిగి మనకి పాపం, మనకి ఇందాపూర్కి, ఎవరికి, హెరిటేజ్కి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. ఆఖరికి దాన్ని ఏం చేశారు? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్నటువంటి ఇందాపూర్ని వాళ్ళ వెబ్సైట్లో చూపించిన దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్గా మార్చేశారు. వైఎస్ఆర్సీపీ ఈ విషయాన్ని బయటపెట్టి రాష్ట్రం అంతా కోడై కోయగానే కో మ్యానుఫ్యాక్చరింగ్గా మార్చేశారు.
కోడై కూసింది కదా కో కిందికి మార్చేశారు. ఈ బంధం బయటపడగానే చంద్రబాబు నాయుడు గారు సైలెంట్, లోకేష్ గారు సైలెంట్. ఇద్దరు మాట్లాడట్లేదు అసలు లడ్డు విషయం. వారిద్దరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మండలిలో సభ్యులను పంపించి అంత గోల చేస్తున్నారు? పక్కనే లోకేష్ గారు ఉన్నారు కదా, 99 పైసలకి నా ఇష్టం వచ్చినట్టు భూములు అమ్ముకుంటాను అని మాట్లాడతారు కదా, అంత సత్తా ఉన్న నాయకుడు కదా ఆయన. మరి ఎందుకు లడ్డు విషయం పైన మాట్లాడట్లేదు, నోరు మెదపట్లేదు? పయ్యావుల కేశవ్, హత్సన్ నాయుడు వీళ్ళని ఎందుకు పెడుతున్నారు ముందు? మన బంధం బయటపడిపోయిందనే భయం. నెక్స్ట్ 2025లో కిలోకు 658 రూపాయల ధరతో టెండర్ను దక్కించుకున్న హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ 658 రూపాయలు సార్. వీళ్ళు కిలో నెయ్యేమో పాపం చాలా తక్కువకి అమ్ముతారు బయటేమో, ఇక్కడికి వస్తే చాలా టీటీడీకి మాత్రం 658 రూపాయలకి సప్లై చేస్తారు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎస్, టుడేస్ బిగ్ క్వశ్చన్, లడ్డూపై చర్చకు టీడీపీ భయపడిందా, మండలి చైర్మన్ను తప్పుదోవ పట్టించిందా? ఇదే అంశం పైన మనం చర్చిద్దాం.